బోర్డు సభ్యుడు మిత్రుడు రాజిరెడ్డి గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు మిత్రులు జనార్దన్ రెడ్డి గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఎంఆర్ఎఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ మిత్రులు వెంకన్న గారు, వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేశపాండే గారు, జగన్ గారు, శేఖర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ క్షేత్రాల పరివార క్షేత్రాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి, ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులకి, నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి పక్కన ఉన్నటువంటి 1-2 కంపెనీల నుంచి వచ్చినటువంటి ఇతర కార్మిక సంఘాల నుంచి వచ్చినటువంటి వివిధ పరిశ్రమల నుంచి వచ్చినటువంటి కార్మిక సోదరులకి, మీడియా మిత్రులకి, ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్సమాంజలు తెలియజేస్తా ఉన్నారు. గెలిచి దాదాపు నెల 15 రోజుల దగ్గరకు వస్తున్న తరుణంలో సంగారెడ్డికి రావడం జరిగింది. గెలిచిన మరుక్షణమే 4 రోజులు కూడా కాలేదు, ఓటు కూడా తీసుకోలేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలలో 100 రోజులు పనిచేసి జిహెచ్ఎంసీలో 15 రోజులు పనిచేసి ఇప్పుడిప్పుడే కాన్స్టిట్యున్సీలో కొంచెం కుదుట పడుతున్నాం. గొంతు కూడా కొంచెం మళ్ళీ నార్మల్సీకి వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో ట్రేడ్ యూనియన్ ప్రెషర్ కొంచెం పెరుగుతూ ఉంది. ఒకటి కంపెనీలన్నీ ఈ నెల 9వ తారీఖున చైన్ కంపెనీ అని ఉంటుంది. చైన్ కంపెనీ కాజిపల్లి ప్రాంతంలో ఉంటుంది. దాంట్లో ఎన్నికలు ఉన్నాయి. 7వ తారీఖు రోజు గేట్ మీటింగ్. మన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో పెరిగిన నాయకత్వ ఫలితం. పోయినసారి ఎంఆర్ఎఫ్కి యూనియన్ ఎన్నికలు జరిగినప్పుడు రఘునందన్ రావు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి, కార్మిక సంఘ ఎన్నికలు వచ్చేసరికి మీ అందరి ఆశీస్సులతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అందించినటువంటి దీవెనలు, సహకారం, కొంతమంది దుబ్బాకకు కూడా వచ్చి నా ఎన్నికలలో నాకు తెలిసినా తెలియకుండా నేను గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి మీకు అందరికీ మరోసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున ఎంఆర్ఎఫ్ కంపెనీకి త్వరలో జరగబోతున్నటువంటి కార్మిక సంఘ ఎన్నికల్లో నన్ను అధ్యక్షంగా నియామకానికి సహకరించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ సంగారెడ్డి జిల్లా శాఖకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, ఏ ఆశలు ఏ ఆకాంక్షలతో అయితే యూనియన్ అగ్రిమెంట్ లేకున్నప్పటికీ, వేతన ఒప్పందం ఈ 2 సంవత్సరాల టెన్యూర్లో లేకపోయినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఆశలు ఆకాంక్షలతో గతంలో ఉన్నటువంటి యూనియన్లకి భిన్నంగా ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ మార్పు మరోసారి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వేతన ఒప్పందం లేదు కదా, రఘునందన్ రావు వచ్చి ఏం చేస్తాడు? మొదటి ప్రశ్న. ఇక ఈడికెళ్ళి మొదలవుతుంది వేరే యూనియన్ల పంచాయతీ. ఆయన ఎమ్మెల్యే గెలిచింది కదా, టైం ఇస్తాడంటారా ఏడంటారా ఇంకొక పంచాయతీ. ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ని మన ముందుకు ఉంచుతారు. సో గెలుస్తాం, ఈజీగా గెలుస్తాం అనేటువంటి అలక్ష్యానికి, నిర్లక్ష్యానికి ఎప్పుడు కూడా లోపడకుండా పూర్తిని కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాను. మిత్రుడు సదాశివపేట వేణుమాధవ్ గారు కూడా ఉన్నట్టుండాలి, కనబడలేదు. వెళ్ళిపోయిందా? అదే ఇందా కనబడ్డారు, మళ్ళీ కనబడతలేరని చూస్తాను. సో రాజ్ కుమార్ గారు బిహెచ్ఎల్ లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మన నార్సింగ్ వాస్తవ్యులు. మన నా ఎన్నికలలో కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో నా గెలుపు కోసం పనిచేసిన సోదరుడు. అట్లే బిహెచ్ఎల్లో కూడా చాలా మొండిగా చాలా కాలం నుంచి బిఎంఎస్ జెండాను ఎగిరేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇట్లా అనేక మంది తెర ముందు తెర వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఎట్లయితే దుబ్బాకని ఒక పట్టుబట్టాలని పట్టినమో అదే రకంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున పోటీ చేస్తున్న నన్ను ఈ యూనియన్ ఆ యూనియన్ అని లేకుండా చాలా మంది మిత్రులు ఆశీర్వదించడానికని వచ్చినారు. అందరినీ కలుపుకుందాం, పోదాం. అందరి లక్ష్యం కూడా ఒక మంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ ఎంఆర్ఎఫ్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. కొంచెం దూరం ఎక్కువైనా చెప్పిన టైంకి 5 నిమిషాలు ముందే ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. అయితే పోయినసారి గతంలో నేను ఒకసారి ఎంఆర్ఎఫ్లో పోటీ చేసినప్పుడు 1300 పైచీల కోట్లు ఉంటే ఆ రోజు కూడా 750 పైచీల కోట్లు వేసారు. అంటే పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లయితే ఎట్లయితే గతంలో నేను పోటీ చేసినప్పుడు వచ్చినాయో అదే రకంగా రేపు వేతన ఒప్పందం లేకపోయినప్పటికీ కూడా ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘానికి జరగబోతున్నటువంటి ఎన్నికలలో మొత్తం అన్ని యూనియన్లు ఒక సైడ్ ఉన్నా మనం ఒక సైడ్ ఉన్నప్పటికీ కూడా పోలైనటువంటి ఓట్లలో 100 ఓట్లు పోలైతే 51 ఓట్లు ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్కి పోలయ్యేలాగా మనం అందరం కూడా కంకణబద్ధులుగా పనిచేయాలి. ఓట్ల చీలిక వల్ల యాజమాన్యం దగ్గర మనకు ఉండేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వేతన ఒప్పందం లేదు కదా, మెజారిటీ వస్తేంది పోతేంది, ఒక్క ఓడితోటి గెలిచినట్టే కదా ప్రజాస్వామ్యంలో, ఇవన్నీ బయట చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ మేనేజ్మెంట్ మెడల్ వంచాలన్నప్పుడు మాత్రం పోలైన ఓట్లలో 50% కంటే 1% బూత్ నుంచి పార్లమెంట్ దాకా ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా
దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక దిక్కు, మనం ఒకరిమే ఒక దిక్కు వచ్చే పంచాయతీ ఏ రోజు వచ్చినా మనకు రావాల్సిన 150 కోట్లు రావాలని నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న మీకు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, రేపు MRF లో మన లక్ష్యం ఎంత అంటే 1800 ఓట్లు ఉంటే 1800 ఓట్లలో 901 ఓట్లు భారతీయ మజ్దూర్ సంఘ్కి పోలేలాగా మనం పనిచేయాలి. ఎదురుగా 2 యూనియన్లు ఉన్నాయా, 3 యూనియన్లు ఉన్నాయా, 5 యూనియన్లు ఉన్నాయా అనేది మనకు సంబంధం లేదు. అప్పుడే మన పోరాట పటిమ అనేది పెరుగుతుంది. మల్లేశం గారు కోరుకున్నట్టు నెక్స్ట్ వేతన ఒప్పందానికి మనం ఒక మంచి పునాది వేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయించి ఎవరు కూడా ఎట్లాంటి అసౌకర్యానికి ఇబ్బందులకు గురి కాకుండా అందరూ కూడా మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థ మనది. కాబట్టి ఎవరు కానీ ఎక్కడ కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకోను. మొన్నటి వరకు అధికం వారి సీనియారిటీని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఖచ్చితంగా ఎంత ఎదిగినా ఒదగాలనేటువంటి నానుడి ప్రకారమే రఘునందన్ రావు భవిష్యత్తులో కూడా ఉంటాడు, నడుస్తాడని చెప్పి మీకు అందరికీ కూడా వాగ్దానం ఇస్తూ 150 కోట్లు ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్ MRF లో సాధిస్తుందని, సాధించేంత వరకు మీరెవరు కూడా నిద్రపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ వేడుకుంటూ, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి BMS MRF శాఖకి, BMS సంగారెడ్డి జిల్లా శాఖకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ముందుగా MRF మజ్దూర్ సంఘ్ తరఫు నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా లేవద్దు. भारतीय मजदूर संघ भारत माता की जिंदाबाद 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 అన్న సైడ్ జరిగే అన్న నువ్వు కొంచెం సైడ్ జరిగే అన్న నువ్వు కొంచెం ఇక్కడే ఉన్నా నెక్స్ట్ ఒక్కొక్కరిని పిలుస్తాము. నెక్స్ట్ తర్వాత MRF అంకెంపల్లి ప్లాంట్ తరఫు నుంచి రఫీ అండ్ గ్యాంగ్, రఫీ అండ్ టీమ్ సన్మాన కార్యక్రమం. సారీ రఫీ జనరల్ చేయడు సార్, జనరల్ చేయడు రఫీ అండ్ వాళ్ళ టీం. ఓకే సార్. తర్వాత ఓడే తరఫు నుంచి వెంకటరెడ్డి జనరల్ సెక్రటరీ వారి టీం, ఓడియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెంకటరెడ్డి అండ్ టీం. ఒకసారి మళ్ళీ మీ సేఫ్టీ కోసం ఓడియా వెంకటరెడ్డి అండ్ టీం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మజ్దూర్ సంఘ్ తరఫు నుంచి వెంకటరెడ్డి అండ్ టీం.
MRF, ODF కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాస్ రెడ్డి అండ్ వీడియోలో పడుతుంది మీరు కూర్చోవాలి కూర్చోవాలి. అశోక్ ఓడిఎఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అశోక్ అండ్ శ్రీనివాస్ రెడ్డి టీం. అశోక్ అండ్ శ్రీనివాస్. మిగతా వాళ్ళు సన్మానం చేసేవాళ్ళు పక్కన జరగాలి దయచేసి ప్లీజ్. సన్మానం చేసేవాళ్ళు పక్కన జరగాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓడిఎఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తర్వాత మహేంద్ర తర్వాత మహేంద్ర సిఐఈ జైరాబాద్ సందీప్ రెడ్డి టీం. మహేంద్ర సిఐఈ జైరాబాద్ సందీప్ రెడ్డి టీం. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చేగుంట నర్సింహులు అండ్ టీం. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ చేగుంట నర్సింహులు అండ్ టీం. మద్దికుంట సుభాన్ గౌడ్. తర్వాత బిహెచ్ఎల్ మధుర్ సంఘ్ రాజ్ కుమార్ అండ్ టీం. సుభాన్ గౌడ్ సుభాన్ గౌడ్ రాజ్ కుమార్ అండ్ సుభాన్ గౌడ్ టీం బిహెచ్ఎల్ మధుర్ సంఘ్. తర్వాత ఆర్చ్ ఫార్మర్స్ ఉల్లవాచనూరు ప్రభు అండ్ టీం. ఆర్చ్ ఫార్మా ఉల్లమాచనూరు ప్రభు అండ్ టీం. చెప్తున్నావు కదా లాస్ట్ ఎగురుతుంది లాస్ట్ ఎగరడం వల్ల ముఖం మీద నీరు వస్తుంది. మంచిగా ఉంది కదా ఆర్చ్ ఫార్మా ప్రభు అండ్ టీం. జర సైడ్ జర ఫైండ్ అవుట్ చేస్తాయి కొద్దిగా. గణపతి షుగర్స్ శ్రీశైలం అండ్ టీం. గణపతి షుగర్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఫోటో పక్క అలాగే అన్నా అయిపోయిందా చెప్పు. జిల్లా తరం ఒక నిమిషం మీరు అన్న పక్కన జరగాలి ప్లీజ్. అన్న జర పక్కన జరగాలి. సంగారెడ్డి జిల్లా బిఎంఎస్ తరఫున ముందుగా శ్రీ రఘునందరావు గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా సంగారెడ్డి జిల్లా బిఎంఎస్ తరఫున ముందుగా శ్రీ రఘునందరావు గారిని ఎంఆర్ఎఫ్ ప్రెసిడెంట్ రఘునందరావు గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతాను. ముందుగా
తర్వాత నేను వెళ్ళిపోతున్నా జిల్లా తర్వాత అలాగే జిల్లా పిఎంఎస్ తరఫు నుంచి జిల్లా పిఎంఎస్ తరఫు నుంచి జిల్లా పిఎంఎస్ తరఫు నుంచి శ్రీ జనార్దన్ రెడ్డి గారిని, అలాగే ప్రదీప్ గారిని, అలాగే మోహన్ రెడ్డి గారిని, అలాగే నరసింహారెడ్డి గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతాను. జిల్లా తరఫు నుంచి రఘునందరావు గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతాను. అలాగే దేశపాండే గారిని కూడా స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతాను. వారికి కూడా జిల్లా తరఫు నుంచి సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి భారత్ మాతాకి. సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి రఘునందరావు గారిని సన్మానం చేస్తారు జిల్లా. అలాగే దేశపాండే గారిని కూడా జిల్లా తరఫు నుంచి సన్మానం చేయవలసిందిగా జనార్దన్ రెడ్డి గారిని, ప్రదీప్ గారిని కోరుతాను. అలాగే కొండపురం జగన్ గారిని కూడా జిల్లా పిఎంఎస్ తరఫు నుంచి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే